జంపన్న గారు ఇప్పుడు మావోయిస్టులకు అసలు ఏమైంది? ఎందుకు వాళ్ళు లొంగుబాటు చర్యగా బయటకొచ్చేస్తున్నారు? దండకారణ్యంలో అసలు ఏం జరుగుతా ఉంది? ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్ లేదంటారా? అంటే ఏం చెప్తారు సార్? కమ్యూనికేషన్ అనేది వాళ్ళ మధ్యలో పుట్ట చాలా కాలం నుంచి తగ్గిపోయింది. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం వాకీల ద్వారా లేదా లెటర్స్ ద్వారా లేకపోతే వాళ్ళు నడక ద్వారా కూడా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఒకప్పుడు బలంగానే ఉండే, కానీ ఇప్పుడు ఇంకా అది చాలా బలహీనపడ్డది. ఏమీ లేకుండా పోలేదు కానీ చాలా బలహీనపడ్డది. కాబట్టి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళు మీటింగ్లు కానీ కలిసి మాట్లాడుకోవడం కానీ నిర్ణయాలు చేయడంలో కానీ తర్వాత వెంట కూడా ఏంటంటే బయటికి సమాచారాన్ని పంపడంలో కానీ ప్రకటనలు చేయడంలో కానీ ఇవన్నీ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కాబట్టి మరొక వంక కూడా ఏంటంటే ఇప్పుడు సరెండర్ కావడం అనేది ఉందో అంటే ఉద్యమం దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా అంటే సాధారణంగా ఆ నష్టాల మూలంగా అంటే తర్వాత ఉద్యమం కూడా బలోపేతంగా లేకుండా తగ్గిపోవడం మూలంగా కూడా లొంగుబాట్లు ఉంటాయి, సహజంగానే ఉంటాయి. ఎందుకంటే చాలామందికి కూడా ఏంటంటే ఇది మనం గెలవము అనేది ఉద్యమంలో పట్టది అంటే నష్టపోతున్నాము అనేది అవిశ్వాసం వస్తుంది, సిద్ధాంతం పైన కూడా నమ్మకం పోతుంది, సిద్ధాంతం కూడా లోతుగా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అది కమ్యూనిస్టు విప్లవం ఎన్నడొస్తుందో ఇవాళ అయితే రాదు, అది 20 ఏళ్ళు అవుతుందో 50 ఏళ్ళు అవుతుందో. కాబట్టి అనవసరంగా ఇప్పుడే ఉన్నోళ్ళని చనిపోతున్నాం కదా, కాబట్టి దాంతో కూడా కావచ్చు అంటే వేరు కారణాలు ఎత్తిందంటే చాలామంది వస్తారు. కొద్దిమంది వ్యక్తిగతంగా అనారోగ్యంతో కొంతమంది రారంటే తీవ్రంగా అసలు ఎంత మాత్రం కూడా అసలు ఆడ సాధ్యం కాదు అనుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే సాయుధ పోరాటమే ప్రధానంగా ఉండి అడవిలో తిరుగుతుంది కదా, కాబట్టి అలాంటి పరిస్థితుల పట్ల కూడా కొంతమంది సాధ్యం కాదని చెప్పి కూడా వెళ్ళి రావచ్చు. అది ఓకే, ఏమైనప్పటికీ ఉద్యమం దెబ్బతినడమే దానికి ప్రధాన కారణం. ఇప్పుడు అనగనగా ఒక మావోయిస్ట్ పార్టీ ఉండేదట అని చదువుకునే రోజులు వస్తాయా ఆపరేషన్ కగార్ ద్వారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అనగనగా ఒక మావోయిస్ట్ పార్టీ ఉండేది కదా అని అంటే ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగి సరే అది దెబ్బతిన్నది, ఇక్కడ ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, అప్పుడు ఉన్నోళ్ళున్నారు. అదే సాయుధ పోరాటం లింకుగా ఆనాడున్న సరైనది ఎట్లా పోరాడినా చెబుతూ కూడా మారుతుంది కదా. అంటే మొత్తంగానే కమ్యూనిస్టు ఉద్యమం పోలే కదా, అంటే ఆనాడు కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు తెలంగాణ సాయుధ పోరాటానికి. మరి ఇవాళ మరి కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కదా. అవును, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, సాయుధ పోరాటం చేయటం లేదు. సరే అది ఒక్క కమ్యూనిస్ట్ కాదు, ఇవాళ సిపిఐ కాదు, అనేక కమ్యూనిస్ట్ పార్టీనే దేశంలో చాలా మంది ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ కూడా అందులో భాగమది, అది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి అంటే ఇప్పుడేదో రేపే మాపే ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఏమీ లేకుండా పోతుందని ఇప్పుడు నేనేం చెప్పటం లేదు. ఒకటి సరే కొంతమందికి అవకాశం వాళ్ళు చాలా దెబ్బతింటారు, పోవచ్చు, ఏడాదికో 2 ఏళ్ళకు పోవచ్చు అనేది కొన్ని అంచనాలు ఉన్నాయి. అది 2 ఏళ్ళకి అవుతుందా 3 ఏళ్ళకి అవుతుందా ఈ పక్క పెడదాము. కాబట్టి ఏ రూపం అయినప్పటికీ నేనేం చెప్తానంటే, నేనే కాదు ఎవరైనా చెప్పేది, ఈ దేశంలో అసమానతలు ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు, పెట్టుబడిదారి దోపిడీ కొనసాగినంత వరకు కూడా ఏంటంటే ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ప్రజా ఉద్యమాలు ఉండంటే కమ్యూనిజం ఉండడమే. ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలనే అనుకో, కమ్యూనిజం ఉండడం ఎందుకు? కమ్యూనిజం అంటే ఏంటిది? సమానత్వం కోసం కదా, అందరు సమానంగా ఉండాలి, కుల మతాలు లేని సమాజం కావాలి. పాట అదే కదా, చాలా పాటలు ఉంటాయి కదా, కుల మతాలు లేని వర్గరహిత సమాజాన్ని నెలకొల్పాలి, మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేయొద్దు, అందరం కష్టపడతాం, అందరం కూడా ఆ ఫలితం ఏదో శ్రమ ఫలితం ఏదో ఇంకొకటి దోపిడీ చేయొద్దు అనేది. కాబట్టి ఇదే కదా కమ్యూనిజం అంటే. ఇప్పుడు చూడు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావాలని పోరాడుతుండ్రు అంటే సమానత్వం కోసమే కదా. మేమెంతో మా వాటా అంతా అని అంటున్నారు, అంటే వాటా అంటే సమానత్వం కోసమే కదా. దాని ద్వారా మొత్తం సమానత్వం ఏం రాదు, ఇంకా చేయాలి, చాలా చేయాలి. ఏబిసిడి వర్గీకరణ అది కూడా ఒక సమానత్వం కోసమే కదా, మొత్తం సమానత్వం అలా కూడా రాదు. మహిళలు రిజర్వేషన్ కావాలి, పోరాడాలి, అది కూడా మొత్తం సమానత్వం కాదు. కానీ సమానత్వం కోసం ఒక్కొక్క అడుగు ముందట వేయడం కదా. అంటే కాబట్టి ఇదేదైతుందో ఒక రకంగా కమ్యూనిస్టు భావాలు ఈ సమాజంలో ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్న, వేల సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు అంటే కమ్యూనిస్టులు చెప్పేది అవుతుందో శాస్త్రీయంగా మరింత స్పష్టంగా మరింత వివరంగా చెప్తారు. కాబట్టి నువ్వు కమ్యూనిజం అనేది ఉందో తొలగించడం ఎవరి తరం కాదు. ఈ భూప్రపంచాల అమెరికాలో కాలే, జర్మనీలో కాలే, ఎక్కడ కాలే, భారతదేశంలో ఎవరి తరం ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు కూడా 5 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు ఉంటే పోతారు, ఎవడు వాడే చూసుకుంటాడు. ఎవడు చూసినా సరే రాజ్యం వేరు, పెట్టుబడిదారు రాజ్యం అంతా కూడా కమ్యూనిస్టులను నిర్మూలించాలనుకుంటుంది. కానీ కమ్యూనిస్టులు నిర్మూలన కారు. నువ్వు మళ్ళీ పుడుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. మావోయిస్టులను కూడా నువ్వు నిర్మూలించడం నీ తరం కాదు కదా. ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఊపిరి తీసేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ వచ్చేడాది మార్చి 20కి ఏపీలో పూర్తి స్థాయిలో క్లైమాక్స్ దిశగా ముందుకు అడుగు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే
నక్సలైట్లు లొంగిపోండి, అర్బన్ నక్సలైట్ల మాట విని మీ ప్రాణానికి అంటే ప్రాణం మీదకు తీసుకురావద్దు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు. ఇక్కడ అర్బన్ నక్సలైట్లు అనే పదాన్ని ఆయన జోడించారు. అర్బన్ నక్సలైట్లు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? మీరే చెప్పాలి, నాకైతే తెలియదు అర్బన్ నక్సల్స్ అంటే. అర్బన్ నక్సల్స్ అంటే నాకు తెలియదు. నక్సల్స్ అంటే తెలుసు, మావోయిస్టులు అంటే తెలుసు నాకు. అర్బన్ నక్సల్స్ ఎవరు నాకైతే తెలియదు. అంటే అర్బన్ నక్సల్ అంటే బయట నుండి నక్సలిజం గురించి మాట్లాడేటోళ్ళు, నక్సలిజం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు. అంతే కదా. అంటే ఇప్పుడు మా ఇడుమ ఏంటిది? నక్సలైట్ మావోయిస్టు. ఇప్పుడు ఇడుమా గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు మీ అంచనా ప్రకారంగా? ఎన్ని కోట్ల మంది? కోట్లాది మంది, భారతదేశంలో కోట్లాది మంది మాట్లాడుతున్నారు. దానికి ఈ సాయుధ పోరాటం చేసేటప్పుడు ఏమీ లేదు అందులో. గాంధేయవాదులు మాట్లాడతారు, క్రిస్టియన్ వాళ్ళు మాట్లాడుతారు, ముస్లింలు మాట్లాడతారు, హిందువులు మాట్లాడుతారు, అన్ని కులాల వాళ్ళు మాట్లాడతారు, అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఏమున్నది ఇందులో? రాజ్యాంగం అనే వాళ్ళు మాట్లాడుతున్నారు, అంబేద్కర్ వాదులు మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇక్కడ అంటే నువ్వు నక్సలైట్ల గురించి మాట్లాడితేనే అర్బన్ నక్సల్స్ అని అంటే తప్పు కదా. ఇది తప్పు కదా. ఇది అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడితే అర్బన్ నక్సల్ అట్లాంటి జడ్జిలే మాట్లాడతారు. నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే, సేమ్ ప్రశ్న అంటే 2 ఏళ్ల క్రితం వరవర్రావు సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా వాళ్ళ కేసుల సందర్భంగా, విచారణ సందర్భంగా అక్కడ జడ్జి అడిగి ఎవరు అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అని అంటారు కదా, ఎవరు అర్బన్ నక్సల్? గవర్నమెంట్ తరఫున లీడర్ వాదించాలి. ఏమన్నాడు ఆయన? నో ఆన్సర్ జవాబు. ఎవరో నాకు తెలియదు, అలాంటిది కూడా ఏం లేదు, మేమేం అంటలేము మళ్ళీ అన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగిండు ఆయన అర్బన్ నక్సల్స్ గురించి మేము అనటం లేదు. ఎవరైనా చెప్తూ ఉన్నా అర్బన్ నక్సల్స్ అంటే గాలి లోపల రాజకీయ మాటలు ఎన్నో మాట్లాడచ్చు ఎవరైనా. అర్బన్ నక్సల్ ఎందుకు భయపెట్టిస్తానిక? ఎవరు భయపడతారు? అదేం పద్ధతి అది? నువ్వు భయపెట్టించి రాజకీయాలు చేయొద్దు. నువ్వు చేసే రాజకీయాలు మావోయిస్టుల తప్పులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళే ఉండొచ్చు, బయట నువ్వు మాట్లాడు, ఆ విషయాలు మాట్లాడు. కానీ అనవసరంగా బట్టగాల్చి మీద వేసుడు ఎందుకు? ఇది టెర్రర్ చేయడం కదా, టెర్రర్ చేయొద్దు. ఇది భారతదేశం ఒక ప్రజాస్వామిక వ్యవస్థగా అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఎట్లా పరిపాలించాలి? ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంగా, ప్రజాస్వామిక వాదిగా మాట్లాడాలి తప్ప నువ్వు ఏది పడితే అది ఎవరు భయపెట్టయొద్దు. చట్టబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేయాలి. అంటే ఒక విమర్శలు అనేటియో ఒక స్వేచ్ఛగా ఒక ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి. నువ్వు చేయి మావోయిస్ట్ పార్టీ విధానాలు ఉంటే అది కాదు, సాయుధ పోరాటం సరైనది కాదు, మీరు బయటికి రండి అని మాట్లాడు. నీకు హక్కు ఉంది. నువ్వు ఒక సాయుధ పోరాటం సరైనది కాదు, రాజ్యాంగాన్ని భిన్నంగా చేయకండి, మీరు రండి అని మాట్లాడు. నువ్వు అది మాట్లాడచ్చు. లేకపోతే బయట కూడా సాయుధ పోరాటం గురించి ఎక్కువ మాట్లాడు. మీరు ఇట్లా మాట్లాడడం ఏదో ఇది నష్టం ఉంటుందని నువ్వు చెప్పు. కానీ అర్బన్ నక్సల్స్ ఏంటి? అది హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏదైతుందో ఆయనకు ఒక గౌరవనీయ స్థానం ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడకూడదు. ఆయనే మాట్లాడకుండా ఆయనే మాట్లాడితే మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్లా మాట్లాడాలి? ఆయనే భారత సమాజానికి నిర్దేశం చేయాలి కదా, తప్పు నిర్దేశం చేయకూడదు కదా. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ద్వారా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది అనేది చర్చ, నిజమేనా? అంటే దేన్ని బట్టి విజయం సాధించిందని చెప్పాలి? మావోయిస్టుల మీద పైచేయి సాధించారు, ఓవరాల్గా కూడా మావోయిస్టు పార్టీ లేదు అని చెప్పేసి కూడా ఈ ప్రయత్నంలో వాళ్ళు ఒక విజయం సాధించారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మావోయిస్టు పార్టీ పైన విజయం సాధించింది అనేది ఇది కొత్త కాదు. గత సంవత్సరం క్రితమే వాళ్ళు విజయం అంటే ఒక రకమైన చాలా పై చేయింది. వెనకట్టే ఉండేది. ఎట్లా ప్రభుత్వం అంటే బలమే కదా. ప్రభుత్వం బలం ఉంటే మావోయిస్టులు ఎంత? మావోయిస్టులు ఎప్పుడన్నా అనుకున్నారా మేము బలవంతులం మొత్తంగా ప్రభుత్వానికి దీటిని అంటే మొత్తంగా మేమే చేస్తాం? వాళ్ళు ఎన్నడూ చెప్పలే. ప్రభుత్వం 40 లక్షల సైన్యం ఉన్నది, 40 లక్షలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, వాళ్ళకి అధునాతన ఆయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాల కాంచి మొదలుపెడితే ఆటోమేటిక్ ఆయుధాలు, బాంబులు, గేంబులు, రోడ్లు, కమ్యూనికేషన్ అనేక వ్యవస్థ కదా. అదొక పెద్ద ఏనుగు అనుకుంటే మావోయిస్ట్ అనేది ఎంత ఒక దోమ లాంటి వాళ్ళు, ఒక దోమ లాంటి మావోయిస్ట్ పార్టీ కూడా తెలుసు, ఇది నేను చెప్పలేదు. కానీ దోమైనా వాళ్ళు గెరిల్లా పోరాటం చేసి ఆ దోమనే కోట్లాది, వాళ్ళ బలం ఎక్కడుంది? కోట్లాది ప్రజలలో ఉంటుంది మావోయిస్టులు. వాళ్ళు మొదటి నుంచి చెప్పేది అదే, ప్రజాబలమే మా బలము. కాబట్టి ఆ బలము ఎంత తగ్గిపోతే అంత బలహీన పడుతుంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ సమస్య వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బలగాలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు మిలిటరీ విజయాలు సాధించారు. మనం చూస్తున్నాం, గత 1.5-2 ఏళ్ల కాలం నుంచి చాలామంది కేంద్ర నాయకులు చనిపోతున్నారు, నష్టపోతున్నారు, విజయాలు సాధిస్తున్నారు. కానీ అంతిమ విజయం ఇంకా కంప్లీట్ కాలేదు కదా.
విజయాలు సాధిస్తుండ్రు, కానీ అంతిమ విజయం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాలేదంటే ఇంకా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళ విధానాలు ఉంటాయి, మార్పులు చేసుకుంటారు, ఎత్తుగడలు అవలంబిస్తారు. తిరిగి వాళ్ళు ఏమీ జరగదు, మళ్ళీ ఏం మారరు, మళ్ళీ అభివృద్ధి కారు అని ఎవరు ఇప్పుడేం చెప్పలేమా? ఎవరు ఏమీ కారు. 4 నెలల లోపట్నే అమిత్ షా అన్నట్టుగా మొత్తంగా ఏమీ లేకుండా పోతారని మనం ఎవరూ చెప్పలేము, జోస్యం చెప్పలేము. వాళ్ళు సరైన విధానాలు అవలంబించి వాళ్ళు మార్చుకుంటే కొంతకాలం ఏ రకంగా అంటే విజయం సంగతి పక్కకు పెడితే అంటే వెంటనే నష్టపోతారు, లేకుండా పోతారు నేను అనుకోవడం లేదు. లేదా వాళ్ళు ఇప్పుడు ఇవాళ సరెండర్ కనుక సరెండర్ అయితే ఇప్పుడు సరెండర్ కూడా అవుతుంది కదా, అంటే వాళ్ళ విధానాన్ని ఇట్లా కాదు, మనము సరెండర్ అయినా తప్పేం లేదు, సరెండర్ అవమానం కాదు, సరెండర్ అంటే ఎవరికో కాలు ముక్తలేమో దండం పెడతలేము, నువ్వు ఇక్కడ రాజ్యాంగానికి సరెండర్ అవుతున్నాం, మనము ఇప్పటిదాకా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాం, రాజ్యాంగానికి సరెండర్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ప్రజల్ని కూడగట్టుకుందాం, ఆర్గనైజ్ చేసుకుందాం. నీ సిద్ధాంతం సాయుధ మార్గాన్ని మాత్రం వదిలేస్తున్నావు. నీ సిద్ధాంతం ఏంటిది? సమానత్వం కోసం పోరాడే సిద్ధాంతం. నీ సిద్ధాంతం నూతన ప్రజాస్వామిక అంటే ఆ రోజు లేవు కదా సార్ ఇప్పుడు సిద్ధాంతం. కాబట్టి నువ్వు ఇక్కడ ప్రచారం చేసుకో. అది వాళ్ళు తెలివిగా నేనేమంటున్నానంటే మీరు తెలివితో పనిచేయండి, మీ మార్గాలు మార్చుకోండి, తప్పేం లేదు. మీరు ఎవరికి ఏం అవమానం కాదు. అది మార్చుకుంటే మీరు ఈ సమాజంలో కూడా చాలా ఓపికతోటి ప్రజలు చైతన్యవంతం చేయాలి, చేయండి, చేసి మార్చాలని నేను చెప్తాను.